అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశ వ్యాప్తంగా వరుసగా వెలుగు చూస్తున్న ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి అని యోచిస్తుంది. అయితే ఇప్పటికే దేశంలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో సుమారు 2.45 లక్షల కేసులు పెండింగ్లో ఉండటం ఈ ప్రతిపాదన అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెండింగ్ కేసులపై సాక్షి స్పెషల్ స్టోరీ. దేశంలో పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లు వరుసగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్ లీక్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి రోజువారీ విచారణతో కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ శిక్షలను పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఈ నిర్ణయం అమలులోకి రావాలంటే ఇప్పటికే ఉన్న న్యాయ వ్యవస్థపై ఉన్న భారాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో సుమారు 2.45 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో కొత్తగా వచ్చే పేపర్ లీక్ కేసులను ఎంత వేగంగా పరిష్కరించగలరన్న ప్రశ్న తలెత్తుతోంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కోర్టుల సంఖ్య పెంచడమే కాకుండా తగిన సంఖ్యలో న్యాయమూర్తులు, సిబ్బంది, ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు వ్యవస్థను కూడా బలోపేతం చేస్తేనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అసలు లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నారు. ఢిల్లీలో పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కోర్టు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 కింద నమోదయ్యే కేసులను విచారించనుంది. పోటీ పరీక్షల పారదర్శకతను కాపాడడం, అభ్యర్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, పేపర్ లీక్ ముఠాలపై వేగంగా చర్యలు తీసుకోవడం కోసం ఈ చర్యలు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పేపర్ లీక్లపై కేంద్రం కఠిన వైఖరి తీసుకోవటం లక్షలాది ఉద్యోగ, విద్యార్థి అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో భారీగా పెండింగ్ కేసులున్న నేపథ్యంలో కొత్త కోర్టుల ఏర్పాటు, అదనపు న్యాయమూర్తుల నియామకం, వేగవంతమైన దర్యాప్తు వంటి చర్యలు ఎంత త్వరగా అమలవుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. పేపర్ లీక్లపై కఠిన చట్టాలు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కేంద్రం ప్రకటించిన ఈ చర్యలు పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాయా, లేక పెండింగ్ కేసుల భారం మరో సవాల్గా మారుతుందా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.